భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ స్థానానికి చేరిందని, దానికి కారణం ప్రధాని మోదీ విధానాలే అని సీఎం చంద్రబాబు అదే పనిగా ప్రచారం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలోని విశాలాంధ్ర కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ ఆర్థిక విషయాలలో అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా మాట్లాడడం సరికాదన్నారు. 12 కోట్ల జనాభా ఉన్న జపాన్ దేశంలో $4.186 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉందని, 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో $4.187 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉందని వివరించారు. జనాభాలో ఇంత భేదం ఉన్న ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను ఏ విధంగా పోలుస్తారని రామకృష్ణ విమర్శించారు. ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలలో 4వ స్థానానికి చేరిందని, దానికి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క విధానాలే కారణమని చెప్పి గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున డబ్బా కొడుతూ ఉన్నారు. ఈ డబ్బా కొట్టడంలో రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ముందు పీఠంలో ఉన్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ అయితే ఆయన నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయనకి పాపం అన్ని బాగా కనపడవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త, అన్ని విషయాలు తెలుసుండని వాడు, సీనియర్ పాలిటీషియన్. మరి ఆయన కూడా ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టించే దాంట్లో ఆయన కూడా అగ్రభాగాన్ని ఉన్నాడు. వాస్తవానికి మరి 4వ స్థానానికి ఎక్కడ చేరిందంటే, యాక్చువల్గా జనాభా 12 కోట్ల జనాభా ఉన్న జపాన్ దేశంలో వారు $4.186 ట్రిలియన్ వారి ఆర్థిక వ్యవస్థ ఉంటే, మన ఇండియా 4.187 ఉంది. అంటే దాదాపు జపాన్ మనం ఈక్వల్ గా ఉంది. ఇంకా బ్రహ్మాండం అని చెప్తా ఉన్నాడు. అసలు జపాన్ తో నువ్వు పోల్చుకోదగవా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఉన్నది 12 కోట్ల జనాభా, 12,30,00,000 మంది. మనం 146 కోట్ల జనాభా ఉన్న దేశం. ప్రపంచంలో ఇవాళ భారతదేశంలో ఉన్నంత జనాభా ఎక్కడా లేదు. మరి ఇంత జనాభా ఉన్న దేశము వారు జపాన్ ను పోటీగా పెట్టుకొని, మరి జపాన్ వేరే దాంట్లో పోటీకి పడగలవా? వారి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే జపాన్ లో $39,350 పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే ప్రతి ఒక వ్యక్తికి ఒక సంవత్సరానికి అంత ఇన్కమ్ ఉంటుంది అక్కడ. వేరే ఇండియాలో $2,880. మరి నువ్వు చైనాతో జపాన్తో ఏ రకంగా పోటీ పడతావు? ఏదో సాధించామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కానీ కాదు. నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. ఇవాళ ప్రపంచ దేశాల్లో అత్యంత ధనవంతమైన దేశం అమెరికా దేశము. అమెరికా వాళ్ళది దాదాపు $30.51 ట్రిలియన్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ. కాబట్టి నువ్వు అమెరికాతో పోటీ పడలేము. అమెరికా ధనవంతమైన దేశం. కానీ చైనాతోనైనా పోటీ పడాలి కదా. ఎందుకంటే జనాభా రీత్యా చూసినప్పుడు దాదాపు వారు 140 కోట్లు ఉన్నారు. మనం అదే మేర దానికంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాం. రెండవది, 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 48-49 ప్రాంతంలో చైనాలో విప్లవం జయప్రదమైంది. కాబట్టి రెండు ఒకేసారి జరిగినాయి. 1987 వరకు వారు మనము ఆర్థిక వ్యవస్థ కూడా దాదాపు ఈక్వల్ గా ఉన్నాం. ఈవెన్ 1987లో చూస్తే కూడా 1987లో $0.27 ట్రిలియన్ ఇండియా ఆర్థిక వ్యవస్థ. అదే విధంగా చైనా కూడా అదే మోతాదులో ఉంది. సేమ్ 1987 వరకు ఇండియా, చైనా రెండు కూడా జనాభా రీత్యా చూసినా లేదా ఆర్థిక వ్యవస్థ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. మరి ఇవాళ మనం ఎక్కడున్నాం? మనం ఇవాళ 4.187, 4.18 లేదా 4.19 అని కూడా చెప్పొచ్చు. మరి ఇవాళ చైనా ఎక్కడుంది? చైనా $19.23 ట్రిలియన్, $19.23 ట్రిలియన్. అంటే మనం ఎక్కడున్నాము, వారెక్కడున్నాము? మనం పోటీ పడాల్సింది ఎవరితోనా? నువ్వు చైనాను గురించి మాట్లాడకుండా, అమెరికాను గురించి మాట్లాడకుండా, పోనీ అమెరికా గురించి మాట్లాడలేదంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్. అమెరికా ధనవంతమైన దేశము, మనం వెనుకబడిన దేశము, కాబట్టి ఇప్పుడు మనం పోటీ పడలేమని. మరి ఇప్పుడు నువ్వు పోటీ పడాల్సింది ఎవరితో? $19.23 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉన్న చైనాతో పోటీ పడాలి తప్ప జపాన్ కంటే మేము ఎక్కువ ఉన్నాం. జపాన్ కంటే నువ్వేంట్లో ఉన్నావు? జపాన్ 12 కోట్ల జనాభా ఉన్న దేశము, నువ్వు 146 కోట్ల జనాభా ఉన్న దేశము. నువ్వు వాళ్ళతో పోటీ పెట్టుకొని నేనేదో బ్రహ్మాండంగా అభివృద్ధి అయినానంటే ఇది పక్కాగా ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కానే కాదు.
పైగా నరేంద్ర మోడీ ఏదో డెవలప్ చేశాడని చెప్తాను. నరేంద్ర మోడీ ఏం డెవలప్ చేశాడంటే క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే నాటికి మన భారతదేశానికి ఉన్న అప్పు 84 లక్షల కోట్లు. అది విదేశీ అప్పులు, స్వదేశీ అప్పులు రెండు కలిపితే. ఇవాళ ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన సాధించిన విజయం ఏమంటే ఈ 84 లక్షల కోట్ల రూపాయల అప్పులను 224 లక్షల కోట్ల రూపాయలకు పెంచాడు. 224 లక్షల కోట్లు ఇవాళ భారతదేశానికి అప్పు. అదేవిధంగా ఆ రోజు డాలర్ విలువ గురించి కూడా బ్రహ్మాండంగా చెప్పారు. రూపాయి విలువ పడిపోయింది, అంతా అయిందని. మరి ఆ రోజు రూపాయికి ఒక డాలర్కి 60 రూపాయలు 61 రూపాయలు అయింది.